సో ఎవరైనా న్యూ కోర్స్ ఒకటి సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుందాము అండ్ మన కెరీర్ని స్టార్ట్ చేద్దాం ఐటీ ఇండస్ట్రీలో అనుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఏంటంటే చాలా ఐటీ కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి, ఏది మంచి డిమాండ్ ఉంది, ఏది ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ ఏదో ఇంపాక్ట్ తక్కువ ఉండే కావాలి అండ్ కొంచెం ఈజీగా ఉండేవి కావాలి, ఇలాగా రకరకాల ఆలోచనలు అయితే ఉంటాయండి. అయితే నేను కొన్ని కోడింగ్ జాబ్స్ ప్లస్ సమ్ లో కోడింగ్ జాబ్స్ అయితే చెప్తాను. ఇవి కొన్ని నమ్మకంగా మనము నెక్స్ట్ 3 to 5 years మనకి స్టాండర్డ్గా ఉండేవి అండ్ నేర్చుకునేవి, ఓకే, అండ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉండేవి. మరి ఏంటివి ఇలాంటి జాబ్స్ అంటే ఒక 5 చెప్తానండి. సో ఇవి కాకుండా వేరే టెక్నాలజీస్ లేవా అంటే, సో ఇవైతే ఎక్కువ డిమాండ్ ఉన్నవి అండ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేవి అండ్ అదేవిధంగా ప్యాకేజ్లో కూడా మంచి హై ప్యాకేజ్లు ఉండేవి అండ్ ఏతో కూడా ఇంపాక్ట్ కొంచెం లోలో ఉండేవి. ఓకే, సో మరి ఏంటివి అది అంటే ఫస్ట్ది అయితే జావా డెవలపర్ అండి. జావా ఫుల్ స్టాక్ డెవలపర్ ఆర్ జావా డెవలపర్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండ్ జాబు అండ్ ఇది ఏ విధంగా డిమాండ్ జాబ్ అని చెప్పగలమంటే ఎక్కువగా ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నీ కానీ, మొబైల్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ, సో ఆల్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్కి స్టిల్ ఇది ఇంకా యూజ్ చేస్తున్నారు. ఇది హై డిమాండ్ ఉంది అండ్ మంచి ప్యాకేజ్ ఉంటుంది. ఇది ఓల్డ్ అయినా కూడా సో కొన్ని న్యూ స్కిల్స్ని యాడ్ చేసుకొని మీరు ఈ జాబ్స్కి అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ న్యూ స్కిల్స్ అంటే లైక్ డాకర్ అని, ఓకే, అండ్ క్లౌడ్ నాలెడ్జ్ అండ్ అదేవిధంగా ఈ జెన్ఏకి సంబంధించిన ప్రాంప్ట్ స్కిల్స్ ఇవి కానీ యాడ్ చేసుకున్నారంటే అలాంగ్ విత్ కోర్ జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, రెస్ట్ ఏపీఐ, సో మీకు 100% జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా సెకండ్ ఏంటంటే డేటా ఇంజనీరింగ్ స్కిల్స్ అండి. డేటా ఇంజనీరింగ్ అంటే ఇక్కడ AWS కానీ అజూర్ కానీ ఉంటుంది. సో AWS అయినా అజూర్ అయినా సరే మంచి డిమాండ్ ఉన్నాయి మన ఇండియాలో. సో మీకు మంచిగా సో మీకు డేటా రిలేటెడ్ వర్క్ చేయాలి, ఎస్క్యూఎల్లో స్ట్రాంగ్గా ఉన్నారు అనుకుంటే ఈ స్కిల్స్ మీకు మేజర్గా హెల్ప్ అవుతాయండి. సో డేటా ఇంజనీరింగ్ స్కిల్స్కి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది అండ్ ఈఏతో కూడా ఇంపాక్ట్ అనేది చాలా లోలో ఉంటుంది. ఓకే, మరి మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అజూర్ డేటా ఇంజనీర్ కానీ AWS డేటా ఇంజనీర్ నేర్చుకొని మంచిగా కెరీర్ స్టార్ట్ చేసుకోండి. బట్ దీనికి మాత్రం కోడింగ్ అంటారా, సో పైస్పార్క్ అని, ఓకే, అండ్ SQL క్వరీస్ రాయటం కానీ, పైస్పార్క్ కానీ అండ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ అని కానీ ఇలాగా కొంత మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ అదేవిధంగా పైథాన్ కూడా, పైథాన్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉండి SQL క్వరీస్, కాంప్లెక్స్ SQL క్వరీస్ రాయగలుగుతారో వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి. సో మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఈ జాబ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటంటే AI ఇంజనీర్, జెన్ ఇంజనీర్, ఇవి కూడా చాలా ర్యాపిడ్గా గ్రోయింగ్ అయితే ఉందండి. చాలా అంటే చాలా ఓపెనింగ్స్ అయితే పడుతున్నాయి 2+, 3+ నుంచే. సో ఎవరైనా సరే న్యూగా అండ్ ఫ్యూచర్ కూడా నెక్స్ట్ 10 years వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేని కోర్స్ కావాలంటే ఈ AI ఇంజనీర్ ఆర్ జెన్ఏ డెవలపర్ అంటారు. సో AI ఇంజనీర్ అయితే కొంత చాలా డిఫికల్ట్గా ఉంటుందండి, జస్ట్ లైక్ డేటా సైన్స్ లాగా. సో జెన్ఏ డెవలపర్ అయితే మాత్రం మీకు మెయిన్గా 4 స్కిల్స్, ప్రాంప్ట్ స్కిల్స్, LLM, RAG, వెక్టార్ డేటాబేస్ అండ్ MCP. సో వీటి మీద కానీ మీకు నాలెడ్జ్ ఉందంటే మీరు 100% అండ్ మంచి 1 or 2 ప్రాజెక్ట్ చేయగలిగితే మీరు 100% జెన్ఏ డెవలపర్గా సెట్ అయిపోతారు. అండ్ ఎవరైనా సరే జెన్ఏ డెవలపర్ ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఈ మెయిల్ ఐడికి. సో నేనైతే మీకు ప్రాజెక్ట్ని ఎలాగ రియల్ టైంలో చేస్తారు అనేది ఒక 30 days ప్రోగ్రాంలో మీకు కంప్లీట్ చేస్తాను. బట్ ఏంటంటే మీకు ప్రీ రిక్వెస్ట్గా జెన్ఏ డెవలప్ కోర్స్ని కంప్లీట్ చేస్తుండాలి, ఆ నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే సర్వీస్ నో డెవలపర్ అండి. సర్వీస్ నో డెవలపర్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పున్నాను. సర్వీస్ నో డెవలపర్ టెక్నాలజీ మంచి డిమాండ్ ఉందండి. ప్రతి కంపెనీ ఇప్పుడు అడాప్ట్ అయిపోతుంది సర్వీస్ నో ప్లాట్ఫామ్ ఇచ్చడానికి. ఎందుకంటే సో ఆ కంపెనీ యొక్క ఐటీ మేనేజర్స్ అన్నీ కూడా ఈజీగా మేనేజ్ చేయగలుగుతాయి. అది కూడా ఆటోమేషన్ వేలో, వర్క్ ఫ్లో డిజైన్ వేలో ఈజీగా వాళ్ళ ప్రాసెస్ని సింప్లిఫై చేసుకోగలుగుతున్నాయి యూజింగ్ సర్వీస్ నో ప్లాట్ఫామ్. అండ్ ప్యాకేజ్ విషయంలో ఈక్వల్ టు డెవలపర్స్ అండ్ డేటా ఇంజనీర్కి ఎంత అయితే ప్యాకేజ్ వస్తుంటే అంత ప్యాకేజ్ అయితే వస్తుందండి. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి సర్వీస్ నో డెవలపర్ కూడా. నెక్స్ట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ కూడా అంటే సైబర్ సెక్యూరిటీ కూడా మీకు అంత తక్కువ అంచనా వేయడం లేదు, మంచి జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. బట్ ఎవరికైతే 4+, 5+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా జాబ్ ఓపెనింగ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సైబర్ సెక్యూరిటీ కూడా నేర్చుకోండి అండ్ ఫ్యూచర్ కూడా బాగానే ఉంటుంది. కొంతమంది కామెంట్ చేస్తున్నారు మాకు 5+, 6+ ఉన్నా కూడా కాల్స్ రావట్లేదంటే అది అందరికి కాదండి. సో మేబీ కొన్ని ప్రొఫైల్స్కి రాకపోవచ్చు, బట్ అందరు ఒకరికి రావట్లేదు, ఒక 2 members 3 members రాలేదంటే అది అందరికి రావట్లేదని దాని మీనింగ్ కాదు. నాకు తెలిసిన వాళ్ళే 5+, 6+ వాళ్ళకి 6+ క్యాండిడేట్స్కి ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డైలీ కాల్స్ వస్తాయని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందువల్ల ఎందుకు రావట్లేదని వాటిని రెక్టిఫై చేసుకొని అనాలిసిస్ చేసుకుంటూ రీసెర్చ్ చేసుకొని ఆ రెజ్యూమ్స్ని ఏమన్నా చేంజ్ చేసుకోవడమా లేకపోతే ఆ స్కిల్స్ని కీవర్డ్స్ని యాడ్ చేసుకోవడమా ఇవన్నీ కూడా ఏ టెక్నాలజీ చూస్ చేసుకున్నారో ఇవన్నీ బేస్ చేసుకొని ఉంటుందండి కాల్స్ ఎందుకు రావట్లేదు అనేది. సో మేబీ ఒక్కొక్క సమ్టైమ్స్ ఏంటంటే ఒక 1 week మీకు కాల్స్ రాకపోవచ్చు ఆర్ 1 week తర్వాత రావచ్చు.
సో రెజ్యూమ్ని బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి అండ్ రెఫరెన్స్లో కూడా అడగండి. సో ఈ విధంగా డిఫరెంట్ వేస్లో అప్రోచ్ అయ్యి ఎంట్రీ కాస్ట్ తెచ్చుకొని ఎంట్రీ షెడ్యూల్ అవుతాయి అండ్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ బాగా చేస్తే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ డొమైన్స్ ఆర్ టెక్ స్టాక్స్ కాకుండా ఇంకా మీకు ఏదైనా ఇంకా మంచి డిమాండ్ ఉన్నాయి, మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి ఈ టెక్నాలజీ మీద అనుకుంటే అవి కామెంట్ రూపంలో టెక్ స్టాక్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.